క్రీస్తునాథుని యందు ప్రియతమ సహోదరి సహోదరులారా, ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరి శుభాభివందనములు. నేడు మనం ధ్యానించుకున్న వాక్యాంశము, నా కొరకు నువ్వేం చేస్తే, నా కొరకు నువ్వేం చేసేటవరకు క్రీస్తు ప్రశ్నిస్తున్నటువంటి సంఘటన ధ్యానించుకుందాం. వాక్యానికి వెళ్ళే ముందుగా ఒక సజీవ కథను గుర్తు చేసుకుందాం. ధనవంతైన ఒక యువకుడు గుర్రంపై స్వారీ చేస్తూ పలు ప్రాంతాలు సంచరిస్తూ విరసయాత్ర చేసుకుంటూ అందమైన పర్వతాలను, ప్రకృతిని, చరిత్రాత్మక స్థలాలను చూసుకుంటూ సంతృప్తి చెందాలని ప్రయత్నం చేస్తారు. కానీ అతనికి ఎటువంటి మనశ్శాంతి కానీ ఆనందం కానీ ఇవ్వదు. ఇలా వెళుతూ ఉండగా ఒకనాడు శిలువపై వేలాడుతున్నటువంటి క్రీస్తుక ప్రతిమను, పటాన్ని చూస్తాడు. ఎప్పుడు ఆ పటాన్ని అతను చూసి ఉండలేదు. ఆశ్చర్యంతో ఆ పటాన్ని చూస్తూ శిలువపై వేలాడుతున్నట్టు ఆ యొక్క పవిత్ర మోము, అంటే క్రీస్తు మోము రక్తసిక్తమై ఉండటం, తన యొక్క తలపై ఒక కిరీటం ఉండటం, అంటే ముండ కిరీటం ఉండటం, ఆయన యొక్క చేతులకు కాళ్లకు గాయాలు, పక్కటెముకలో ఉన్నటువంటి గాయాన్ని చూసి హృదయం స్రవించి ఈయన వేలాడుతుంది ఎవరు అనుకుంటూ కింద నుంచి పైకి చూస్తూ ఉండగా తనకు కళ్ళకు ఒక వాక్యం కనిపిస్తుంది. కింద, నీ కొరకు నా ప్రాణమును ఇచ్చి తిని, నా కొరకు నీవేం చేస్తుంది, నీ కొరకు నా ప్రాణం ఇచ్చి తిని, నా కొరకు నువ్వేం చేస్తుంది. ఈ మాటను వాక్య ప్రకారం మనం ధ్యానించినట్లయితే 1 కొరింథీ 6:20 ఇలా ఉంటుంది. ఏలైనా ఆయన వెల ఇచ్చి మిమ్మును కొనెను కనుక మీ దేహముతో ఆయనను మహిమపరపుడు. అలా ప్రశ్నించేటువంటి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇతను అంటాడు, ప్రభు, నేను మీకు నా జీవితం సమర్పిస్తాను అంటూ వెళ్ళి ఒక మఠవాసికి జీవిస్తాడు. ఇతడే పునీత ఫ్రాన్సిస్ జేవియర్. శిలువ వేలాడుతున్న క్రీస్తుని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇదే ప్రశ్నిస్తున్నారు, నా కొరకు నువ్వేం చేస్తున్నావు. కలవరి అంటే, కలవరి పర్వతం అంటే, కలవరి అనగానే అమానుషము, అవమానము, అవహేళన. ఎందుకంటే గతసారి మనం ధ్యానించుకున్నాం, యూదుల దృష్టిలో అది ఒక శాపానికి ప్రతీక. ద్వితీయోపదేశకాండం 21:22-23 వచనాలు. పెద్ద నేరం చేసిన వారిని ఎవడైనాను ఉరితీసి చెట్టునకు కట్టినప్పుడు అతని శవమును రేయి చెట్టు మీద ఉండనీయరాదు, అది పాతి పెట్టబడవలేను. ఉరితీయబడిన వాడు దైవశాపానికి గురి అవుతాడని వాక్యాన్ని మనకు తెలుసు. ఇదే వాక్యాన్ని పౌలు గారు కూడా గలాతీ 3:13 కూడా స్పష్టం చేస్తారు. కనుక ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి శిలువపై వేలాడుతున్న క్రీస్తును చూసినటువంటి పునీత జేవియర్ కూడా తన యొక్క జీవన ప్రయాణమును విశ్వాసగా జీవిస్తూ క్రీస్తు సాక్షిగా జీవిస్తారు. కనుక యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమైనటువంటి శిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అంటాడు పునీత పౌలు. రోమా సైనికులు పైచాచిక చర్యకు ప్రతీక ఆయన శిరసపై ముళ్ళ కిరీటమును పెట్టి శరీరం నుండి స్రవిస్తున్న రక్తధారలను మనకు గుర్తుకు వస్తూ ఉంటే శరీరం చూడగానే. కనుక కల్వరి మానవాళికి ఎన్నో మేలు చేస్తుంది. కల్వరి ప్రపంచానికి కేంద్ర బిందువు. అది క్రైస్తవ విశ్వాసానికి పుణ్యక్షేత్రము, ఒక హృదయ పీఠిక. 1 కొరింథీ 1:18 నశించుతున్న వారికి క్రీస్తు శిలువ మరణం గూర్చి సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడుతున్నది మనకు దేవుని శక్తి. ఇది రక్షణ చరిత్రలో ఆకస్మిక సంభవించింది కాదు, అనుకోవడం జరిగింది కాదు, అప్పుడప్పుడుగా దేవుని సంకల్పం కాదు. ఆది నుండి ఈ యొక్క సంకల్పం దేవునికి ఉంది. యోహాను సువార్త 3:14-15 వచ్చిన ప్రభు అంటారు,
మోషే ఎడారిలో ఎట్లు సర్పం ఎత్తబడెను అట్లే మనుష్య కుమారుడు ఎత్తపడవలెను. సంఖ్యాకాండం 21 అధ్యాయం 4-9 మనం చూసినట్లయితే ఆనాడు ఇజ్రాయేలు జనాంగము సర్పం చేత పాము చేత కాటు వేపుడు చనిపోతున్నప్పుడు యాభైని ప్రార్థన చేయగా యాభై ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఒక్కొక్క సర్పాన్ని తయారు చేసి దాన్ని పైకెత్తుతారు. ఆ సర్పం చూసినటువంటి వారు మరణం నుండి రక్షింపబడతారు. అదేగా ప్రపంచం కూడా క్రీస్తును చూసి రక్షింపబడతారని క్రీస్తు స్పష్టంగా బయలుపరుస్తున్నారు. యోహాను సువార్త 8:8 కూడా ప్రభు అంటున్నారు, మీరు మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు ఆయనే నేను అని మీరు గుర్తు చేసుకుంటారు. కనుక యేసును కలవరికి అప్పగించిన యోధా సైనికులు, రోమా సైనికులు క్రీస్తు శరీర అంతటితో సమాప్తం అనుకున్నారు. కానీ ఆ కలవరి పర్వతము దేవునికి పాపికి సంబంధం కలిగేటటువంటి ఒక అపురూప సంఘటన. అది మానవాళికి దేవునికి వారధి. అందుకు సాక్షిగా సిలువ వేలాడుతున్నప్పుడు నేడు నాతో నువ్వు పరలోకం ఉంటావనే ద్వంద్వతో ఇచ్చిన అభయవాక్యాన్ని గుర్తు చేస్తుంది. కనుక ఇక్కడ రక్షణకు వెలుగు ప్రకాశిస్తుంది. ఈ స్థలము క్రైస్తవ విశ్వాసానికి బీజాలు నాటి అంటే విత్తనాలు చెల్లి క్రీస్తు రక్తం తరిచి మొలకెత్తి పువ్వు పూసే పరిమళను ప్రపంచాన్ని చేస్తుంది. ఇది క్షమ అన్నటువంటి లక్షణం. అనగా క్రీస్తు విశ్వాసి క్రీస్తు రక్తమును మొలకెత్తినటువంటి ప్రంతి చెందుతాడు ఈ సంగీతం ద్వారా. కనుక ఈ యొక్క శిలువలో ఈ కలవరి 3 అద్భుతాలు చూస్తాం. కలవరి ప్రార్థన. ఎందుకు ఇది ప్రార్థన స్థలంగా మారింది? క్రీస్తు తన దైనందిక క్రీస్తు కార్యక్రమంలో అనేక మందిని ఆయన క్షమించటం, స్వస్థపరచటం జరుగుతుంది. పక్షపాత రోగితో అంటాడు, కుమారుడు నీ పాపం క్షమించబడినవి, నీ పడక నెత్తిని వెళ్ళు. మార్కు సువార్తలు ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. తాను పాదాలు కడగటానికి వచ్చినటువంటి ఏక పాపైన స్త్రీతో అంటాడు, అమ్మా నువ్వు నేను ఎంతగానో ప్రేమిస్తాను కనుక నీ పాపాలు క్షమింపబడ్డాయి. వ్యభిచార స్త్రీతో, అమ్మా నేను శిక్షించను, నువ్వు సమాధానం వెళ్ళు, పాపం చేయకమని యోహాను సువార్త 8:11 రాయబడిన రీతిగా ఈ విధంగా క్రీస్తు తన దైనిక కార్యక్రమంలో చేసినటువంటి యొక్క సంఘటనలను ఈ శిలువపై నెరవేరుస్తున్నారు. క్రీస్తు శిలువ యాత్ర కల్వరి అనగా గెత్సెమనీ ప్రార్థనతో ముగించి దేవుని యొక్క శిలువపై మరణించేటువంటి సంఘటన ముగిస్తుంది శిలువ యాత్ర. అప్పుడు ప్రార్థన చేస్తారు, ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. ఇదొక ప్రార్థన స్థలముగా మారింది. తర్వాత ఇంతకు ధ్యానించినట్లుగానే నా రాజ్యములో నేడే ప్రవేశిస్తాం అని దొంగకు పిలుపును ఇచ్చినటువంటి యొక్క క్షమ సంఘటన ఈ శిలువ యొక్క ప్రార్థన విధానం. కనుక ప్రియ సహోదరుడా, క్రీస్తు పరిపూర్ణ ప్రేమ శిలువపై మనకు క్షమాపణ దొరుకుతుంది. కల్వరి క్షమాపణకు నిదర్శనం. క్రీస్తును కొరలతో కొట్టిన వారిని క్షమించారు. ముండ కిరీటము పెట్టిన వారిని క్షమించటానికి, శిలువ మార్గములో ఆయన వెంబడించి ఆహ్వానం చేసిన వారిని, మానసికంగా వ్యధ చేసిన వారిని, ఉమ్మివేసిన వారిని, తన వస్త్రాలను చించి పంచుకున్న వారిని, బలింతో పొడిచిన వారిని, నువ్వు దైవకుమారుడు దిగిరా అని వేళాకోలం చేసిన వారందరినీ కూడా కలిపి ప్రార్థన చేస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. ఇది క్షమ ప్రతీక అయిన శిలువ యాగము కలవరు ప్రార్థన విధానం. కనుక అంతేకాదు, ఈ యొక్క కలవరి క్షమకు ప్రార్థనకు మూలమే కాదు, ఆదరణ కూడా జరుగుతుంది. ఆదరణ ఏంటి? క్రీస్తు చనిపోతున్నప్పుడు తన ప్రియతమ దేవతల్లి మరియమాత తన ప్రియశిష్యుడు ఉండటం చూసి తన తల్లితో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అంటూ ఆదరణగా ఇవ్వడం జరుగుతుంది. క్రీస్తు ప్రబోధనలో, పాత నిబంధన ప్రబోధనలు మనం గమనించినట్లయితే, తల్లిదండ్రులను ప్రేమింపుడు అట్లయినా
మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలము జీవిస్తారు. నిర్గమకాండము 20:13 చెప్పబడుతుంది. కనుక వాక్యాలు నెరవేర్చడానికి ఒక ఆదరణగా దాన్ని తీసుకుని తన తల్లిని మన తల్లిగా ఇచ్చినటువంటి క్రీస్తు ఆదర్శగా నిలబడింది ఈ శిలువ ఆదరణ. కనుక మనం కూడా ఈ శిలువ సాక్షిగా ఆయన ప్రశ్నించిన రీతిగా ఆయన నువ్వేమి చేస్తున్నావని పునీత ప్రాంజీవి గారు అడిగినప్పుడు తన జీవితం సమర్పించున్నాడు. మరి నీవు నేను ఆయనకి ఏమి సమర్పించడం సిద్ధమవుతున్నాం ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.